ఇద్దరం తాగడానికి కూర్చున్నాం, తర్వాత ఫుల్గా తాగాము, పడుకొని ఇక్కడ లేచాం. దేవుడా మమ్మల్ని వెనక్కి పంపించు. అట్నా 20/05/2025. నానా చెప్పు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏటంటున్నావు? ఇప్పుడే పెళ్ళి అంటరా? ఇంకా టైం ఉందిలే. ఏంది నాన్న, అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. చూస్తే చూడనీరా. అలా అంటే ఏంది నాన్న? బుద్ధి ఉందా లేదారా నీకు? నీ ముందు ఇంకొకడు ఉన్నాడు, ఆడికి పెళ్ళి అయినాకే నీకు చేసేది. 2005 ఏందిరా? 20 సంవత్సరాలు బ్యాక్ వచ్చామా అనవు? ఇదే సంవత్సరమా? 2005 అన్న. రే 2005 అంటరా? నిజంగానే 20 సంవత్సరాలు బ్యాక్ వచ్చావరా? రేయ్ ఇదంతా కలరా, మనం కల్లో ఉన్నాం. ఇప్పుడు పడుకొని మళ్ళీ లేవాలి. కళ ఏంట్రా పిచ్చినాయాలా? నిజం. హే ఇది కలేరా, నాకు తెలుసు. పడుకో పోయి పడుకో పో. పడుకుంటే పొద్దునే లేవచ్చు. తింగరనాయాలా? ఏందో ఈ పిచ్చి పిచ్చి కల్లో. పడుకున్నావు నాన్న? వస్తున్నా ఉండు. బాబా ఏం పడుకున్నావురా? గోద్రాసం పడుకున్నావు. అబ్బో ఆహా ఉండరా, నీకు ఇలా కాదు, నీళ్ళు తీసుకొస్తా. చూసావరా, ఇది కళ కాదురా, నిజమే. నేను చెప్పాను కదరా నీకు. రే ఇక్కడికి ఎలా వచ్చావురా మనం? రాత్రి ఏదో జరిగిందిరా. రే ఏం చేసావు చెప్పురా. నాకేం తెలుసురా, నువ్వే చెప్పాలి. ఇద్దరం తాగడానికి కూర్చున్నాం, తర్వాత ఫుల్గా తాగాము, పడుకొని ఇక్కడ లేచాం. అది నాకు కూడా తెలుసురా. దాని తర్వాత ఏమైందో చెప్పు. ఏంది ఇది, ఏం గుర్తురావట్లేదే. వీడు పిలిచాను వచ్చాను చూడు. రే ఆ టైప్ మిషన్ మా ఇంట్లోదిరా, ఇక్కడికి ఎలా వచ్చింది? అవును ఎలా వచ్చింది? ఇది రాత్రి నీ ఒళ్ళో పెట్టుకుని ఏదో నొక్కుతున్నావురా. అవునా? ఏం నొక్కుతూ కూర్చున్నాను రా? నిన్న నేను తమ్ముడు పెళ్లి చెలగొడదాం అనుకున్నాము. మీ స్టాప్ బ్రదర్ వెడ్డింగ్. అవునరా గుర్తొస్తుంది. నేను పెళ్ళి ఎప్పుడని అడిగాను, నువ్వు చెప్పావు 25/5/2025. 25/5/2025 అన్నావు కదా. ఆ తర్వాత ఫుల్గా తాగి పడుకున్నావురా. అరే తమ్ముడు, ఈరోజు ఏ రోజు? బేస్తారా అన్న? డేట్ తమ్ముడు? 25. ఏ నెల? 5వ నెల. 25/5/2005. రే అదిరా. ఏందిరా? రే మనము 2025 బదులు 2005 నొక్కేసాంరా. ఆహా కొడితే కొడితే ఇక్కడికి వచ్చేసాం. అంటే ఏంటి ఇప్పుడు? ఆదిత్య 369 సినిమాలో లాగా టైం మిషన్ లో వచ్చేసామంటావా? అవునరా, అయి ఉండొచ్చు కదా. ఆహా ఇంకా రే ట్రై చేద్దాం, ఆగరా మచ్చా. చెయ్యనన్నా చెయ్యి. 20/05/2025. ఏడ్నే ఉన్నావు? 05/2025. నీ చేతిలో ఏమీ లేవు, ఇటీ నేను ట్రై చేస్తా. తీసుకో. 20/05/2025. ఇంకోసారి ట్రై చేద్దాం. 20/05/2025. ఇది కాదురా, నేను చెప్పినా కదా.
మరి మా ఇంట్లో ఉండేది ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో ఎవడి తెలుసు. ఇటీ నేను ట్రై చేస్తా. దేవుడా మమ్మల్ని వెనక్కి పంపించు. అట్నా 20/05/2025. అమ్మా అమ్మా వచ్చేసాంరా. ఏంట్రా ఇది? ఏంట్రా ఇల్లంతా ఇంకా సర్దలేదా? రాత్రి అంతా తప్ప తాగి ఇల్లంతా గబ్బు గబ్బు చేశారు కదరా. వేస్ట్ ఫిలస్ లేస్ క్లీన్ చేయండి యాదవాళ్ళారా. అమ్మా ఎలాగో వచ్చేసాంరా. వెనక్కి రాకపోతే మన పరిస్థితి ఏందిరా? రేయ్ వచ్చేసాం కదరా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. చెప్పినా నమ్మేలా ఉందా ఇది? రేయ్ ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ నాన్న దగ్గర నీకు కోటింగ్ అయిపోయింది. మా నాన్న అలా కాదు. మా నాన్న సావు కొడతారు రాత్రి రాలేదని. నువ్వు ఎంజాయ్ చేయని వెళ్తున్నా. రే 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 ఆగరా చా. అబ్బా అసలు ఈ టైప్ రైటర్ మిషను మా ఇంట్లోకి ఎలా వచ్చింది? నాన్న అడదాం. నానా ఈ టైప్ రైటర్ మిషను మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇదే మా నాన్న ఎవరో వడ్డీ కట్టలేదంట, అందుకని దీన్ని తీసుకొచ్చేచ్చాడు. అయినా దీంతో ఏం పనిరా? ఏం లేదులే నాన్న, వడ్డీ డబ్బులు కట్టలేదని ఈ మిషన్ తెచ్చేసాడా? ఈ మిషన్ గురించి నా చిన్నప్పుడు మా నాన్నకి సైంటిస్ట్కి పెద్ద గొడవరా. సైంటిస్టా? ఈ మిషన్ కల్లతను ఎస్వి యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసరు, పైగా సైంటిస్ట్ కూడా అంట. అదా మ్యాటరు. మరి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ? రే మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వడ్డీలు కట్టలేని వాళ్ళవేరా. మా నాన్న అంత గొప్పోడు తెలుసా నీకు? తాత గొప్పోడే. ఆ, ఎవరినాన్న వాళ్ళకి గొప్పలే. వీడికి అన్ని డౌట్లే. అంటే ఇది సైంటిస్ట్ తయారు చేశాడనమాట. ఈ టైం మిషన్ వాడి 2030లో నాకు పెళ్ళయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఏ డేట్ ఇద్దాం? 20/03/2030. పోదేంది? పోలేదే. ఇంకోసారి ట్రై చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ట్రై చేద్దాం. 2026. 20/03/2026. ఒక పని చేద్దాం, బ్యాక్కి వెళ్దాం. 05/2025. అమ్మో, అంటే ఇది ఫ్యూచర్కి వెళ్ళదన్నమాట. ప్రజెంట్కి పాస్ట్కి మాత్రం వెళ్తుంది. ఓకే నానా ఒకసారి ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకోటి మా ఫ్రెండ్స్ ఇవన్నీ నానా. కోసం చేశారనుకుంటున్నామేమో. చెప్పు, అసలు కాదు, నా కోసం చేశారు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏటంటున్నావు? ఇప్పుడే పెళ్ళి అంటరా? ఇంకా టైం ఉందిలే. ఏంది నానా, అమ్మాయికి ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. చూస్తే చూడనీరా. అలాంటి ఏంది నానా? బుద్ధి ఉందా లేదారా నీకు? నీ ముందు ఇంకొకడు ఉన్నాడు, ఆడికి పెళ్ళి అయినాకే నీకు చేసేది. ఆహా, వాడి తర్వాత నాకు పెళ్ళంటే ఆ అమ్మాయికి వేరే వాడితో పెళ్ళి అయిపోతుంది. చేస్తే చేయనీరా. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి. ఏం ప్రపంచంలో ఇంక అమ్మాయిలే దొరకరా? నేను చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా, లేకుంటే అసలు పెళ్ళే చేసుకోను. బ్రహ్మచారిలాగా ఉండిపోతా. అది కాదురా, పెద్దోడు చేయకుండా చిన్నోడికి ఎలా చేస్తాం? అందరూ ఏమనుకుంటారు? నా గురించి ఆలోచించండి నానా. అమ్మాయిని చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాను. మీరే అర్థం చేసుకోండి. నానా నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి నానా. వీడు ఇంతలా అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? సరేరా, చేద్దాం కానీ
మీ అన్నకి ఏమని చెప్దాం? నువ్వేం టెన్షన్ పడదు నాన్న, ఏదో ఒకటి చేద్దాంలే గాని. నాకేం అర్థం కావడం లేదురా. హ? మా తమ్ముడిది అరేంజ్ మ్యారేజ్ కాదా, లవ్ మ్యారేజా? ఎంత మోసం చేసావు డాడీ. తమ్ముడు చెప్తా మీ పని. పెళ్లి క్యాన్సిల్ చేసేస్తా.